సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సివిల్ సప్లై కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షులు పల్లా దేవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సివిల్ సప్లై కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి, సివిల్ సప్లై హమాలీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పల్లా దేవేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే హమాలీ రేట్ల పెరుగుదల విషయంలో సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఆరోపించారు. అక్టోబర్లో అగ్రిమెంట్ జరిగినప్పటికీ జీవో విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హమాలీ రేట్లు పెరగడం లేదని, అయినప్పటికీ సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు ఇస్తానన్న రేట్ల ప్రకారమే చేస్తామని అంగీకరించామని అన్నారు. ఒప్పుకున్న రేట్లు జీవో కూడా విడుదల చేయకుండా ఎందుకు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని ప్రశ్నించారు. అగ్రిమెంట్ కాలపరిమితి ముగిసి సంవత్సరం దాటినా ఇంకా రేపు మాపు అంటూ కాలం గడుపుతున్నారని ఆరోపించారు. 26 రూపాయల నుంచి 29 రూపాయలకు పెరిగిన హమాలీ రేట్లు వెంటనే అమలు చేయాలని, సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్న ఏరియర్స్ బకాయిలు మొత్తం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమస్యకు పరిష్కారం ఆలోచించకుండా బెదిరింపులకు పాల్పడుతూ పోలీస్ శాఖను అడ్డం పెట్టుకుని పనులు చేయించాలని చూడడం విచారకరమని అన్నారు. హమాలీ కార్మికులకు 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని, సొంత గోదాంలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. కార్మికులు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి మెమోరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దోనకొండ వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు శ్రీనివాస్, భద్రయ్య, ఆంజనేయులు, నాగరాజు, వెంకటయ్య, లింగయ్య, లింగస్వామి, జానయ్య, మహేష్, నాగయ్య, కృష్ణయ్య, పూల శ్రీను, రఘు, చంటి, ధర్మసత్యం, లక్ష్మయ్య, అశోక్, లింగం తదితరులు పాల్గొన్నారు. మరి మనం 35 రూపాయలు మనం చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులను కోరాము. కానీ హమాలీ కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్లు పెంచాలని చెప్పేసి, పెంచిన రేట్ల జీవో అమలు చేయాలని చెప్పేసి గత 6 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4,000 మంది సివిల్ సప్లై హమాలీ కార్మికులు గోదాం పైట్ల వద్ద నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నాం. 2023 డిసెంబర్ నాటికి అయిపోయినటువంటి అగ్రిమెంటు 2024 జనవరి నుంచి కొత్త రేట్లు అమలు కావాల్సి ఉండే. 2 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రంలో సివిల్ సప్లై హమాలీ కార్మికుల ఎగుమతి దిగుమతి రేట్లు పెరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి క్రమంలో 2024 జనవరి నుంచి కొత్త రేటు రావాల్సి ఉంటే పలు దఫాలుగా ఆందోళన చేసే సందర్భంలో 2024 అక్టోబర్లో సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు యూనియన్ నాయకులతో చర్చలు జరిపి వేతనాల రేట్ల గురించి ఇతరత్ర సమస్యల మీద పరస్పర అంగీకారానికి వచ్చాం. వాళ్ళు చెప్పిన రేట్ల ప్రకారం 26 రూపాయల నుంచి 29 రూపాయలకి ఇస్తారంటే ఒప్పుకున్నాం. దసరా మామూలుకు ఒప్పుకున్నాం, పుట్టుగూలికి ఒప్పుకున్నాం. మీరు చెప్పిన రేట్ల ప్రకారం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, దాన్ని అమలు చేయాలని మేము అడుగుతాను. కష్టం చేస్తూ ఉన్నాం, ఆ కష్టాన్ని దగ్గర ఫలితం కావాలని చెప్పేసి ఈరోజు హమాలీ కార్మికులు కోరుతూ ఉన్నారు. సంవత్సరం దాటిపోయింది, అగ్రిమెంట్ అయిపోయి చర్చలు జరిగి 3 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా జీవో రాకపోతే కార్మికులు ఏ విధంగా బతకాలో ఒకసారి అర్థం చేసుకోవాలి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే వాళ్ళకు వచ్చే కూలి ఏమాత్రం కూడా సరిపోవట్లేదు. అందుకే మీరు ఏదైతే ఇస్తారని రేట్లు ఉన్నారో దానికి తక్షణమే విడుదల చేయాలా. దాంతోపాటు ఈ 2024 జనవరి నుంచి ఏరియర్స్ బకాయిలతో మొత్తం కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కానీ సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు కానీ స్పందించకపోతే పెద్ద ఎత్తున హైదరాబాద్లో కూడా ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.